ఒక పిల్లు పక్కూరికి చదువుకోవడానికి వెళ్తుంది. దారిలో దాన్ని కుక్క ఎదురైంది. పిల్లి బాబా ఎక్కడికి వెళ్తున్నావు అని. పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నా. ఆ మాత్రం దానికే పక్కూరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకో, నేను బాగా చదువు చెప్తా అని. అయితే మ్యామను అంది పిల్లి. ఆ కుక్క బౌ 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 అని వచ్చింది. నిన్ను మ్యామనమంటే నువ్వు బౌ బౌ అంటున్నావు, నువ్వు నాకేం చదువు చెబుతావు పోపు అని ముందుకెళ్ళి. ఒక కోడి ఎదురైంది. పిల్లి బాబా ఎక్కడికి వెళ్తున్నా పిల్లి బాబా అని. పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నా. ఆ మాత్రం దానికే పక్కూరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకో, నేను బాగా చదువు చెప్తాను. అయితే మ్యామనంది. ఆ కోడి కొక్కరాకో కొక్కరాకో అది అరిచింది. నేను మ్యామ్ అంటే కొక్కరోకో అంటున్నావు పోపు అని చెప్పి ముందుకెళ్ళి. ఒక ఆవు ఎదురైంది. పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నావు పిల్లి బావా. పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నా. ఆ మాత్రం దానికే పక్కూరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకో, నేను బాగా చదువు చెప్తా అని. అయితే మ్యామ్ అన్న. అది అంబా 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 అని. నిన్ను మ్యామ్ అనమంటే నువ్వు అంబా అంటున్నావు, నాకేం చదువు చెబుతావు పోపు అని ముందుకెళ్ళి పక్కూరులో ఒక ముసలి పిల్ల దగ్గర చదువుకొని తిరిగి ఇంటికి వచ్చేసింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మాతృభాషలో చదువుకుంటేనే బాగా అర్థమవుతుంది. పిల్లి భాషలో చెప్పాలి, కుక్క భాషలో చెప్పాలి.